సహజ పద్ధతుల్లో గానుగ ద్వారా నూనెలు తీసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గానుగను ఉపయోగించి రోజుల్లో ఎంత నూనె ఉత్పత్తి చేయవచ్చు? యువ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇది బ్రహ్మయ్య అనేసి ఒక ఆచార్య ఉన్నాడండి. బ్రహ్మయ్య ఆచార్య అనేసి ఆయనని మేము ఈ చెక్క ఇదంతా మేము ఇక్కడనే పర్చేస్ చేసి ఇక్కడే చేయించడం జరిగింది. దీని ఖర్చు అంతా మాకు వచ్చేసి కట్టేది అదంతా ప్రాసెస్ వచ్చేసి 1,50,000 దాకా అప్రాక్సిమేట్ అమౌంట్ ఇది మేము ఇక్కడ పెట్టడం జరిగింది, సెటప్కి జరిగింది. ఈ ఎద్దులు వచ్చేసి మేము 1,30,000కి మేము పర్చేస్ చేసాం వికారాబాద్లో. ఈ సెటప్ అంతా మాకు ఇక్కడ ఆల్రెడీ నాది వేరే బిజినెస్ ఉంది కాబట్టి ఇది నా ప్యాషన్తో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. నా ప్రొఫెషన్ వేరే ఉంది. మంచి కాన్సెప్ట్తోని ఒక హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ 6 వెరైటీస్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే దాంట్లో ప్రతి ఒక్క ఆయిల్ తీసే విధానంకి మనకు 2.5 hours టైం పడుతుందండి. మనం దీంట్లో 13 kg సీడ్ వేస్తాము. 13 kgకి మనకు ఒక్కొక్క దాంట్లో 4.5 liters ఆయిల్ మనం తీయొచ్చండి. 4.5 డిపెండింగ్ అపాన్ ద సీడ్. అయితే మనకు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ తీసేది నువ్వులలో హైయెస్ట్ కాల్షియం ఫుడ్ అనేది నువ్వులలో అంటారండి. పూర్వం ఇంతకుముందు మన శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి రాజులు వీళ్ళంతా కలిసి శివాజీ మహారాజ్ వీళ్ళంతా ఇదే ఆయిల్ని బాడీకి అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చే టైంలో వీళ్ళు కత్తి స్వాము ఇటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు నువ్వుల నూనె తినడం వల్ల. అయితే ఇంకోటి వచ్చేసి మనకు దీని ప్రాసెస్ 13 kg వేయడం వల్ల మనకు 4.5 liters ఆయిల్ వస్తుంది. దీంట్లో మనం కర్ర యూజ్ చేసింది వచ్చేసి దిర్శనం చెక్క. ఇది దీన్ని రోలు అంటారు. ఇది రోకలి, రోలు, ఈపుమాన్, కొంకిమాన్ ఇవి అన్నీ కలిపి ఒక గానుగ తయారవుతుందండి. దీంట్లో మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేయడానికి 2.5 hours టైం పడుతుంది. ఒక్క రోజులో మనము 4 shifts వేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 4 shifts వేసుకుంటే మనకు 18 liters ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 3 units వేసుకున్నట్టయితే, అంటే ఒక షిఫ్ట్ని మనం యూనిట్లాగా క్యాల్కులేట్ చేస్తాము. 3 shifts చేసుకుంటే మనకు 14 to 15 liters అప్రాక్సిమేట్ ఆయిల్ డిపెండింగ్ అపాన్ ద సీడ్. ఇప్పుడు కొబ్బరి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. అదే నువ్వులు, కొబ్బరి, కుసుమలు అవి అయితే కొంచెం ఆయిల్ తక్కువ వస్తుంది. 4 liters అలా వస్తుంది. దర్శనం చెట్టుతో తయారు చేసిన గానుగలో ఆడించడం వల్ల నూనెలో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు రైతు జగదీష్. గానుగ నూనెలో మంచి పోషకాలు ఉంటాయని, రిఫైన్డ్ ఆయిల్తో పోల్చుకుంటే ధర ఎక్కువ అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మార్కెట్లో మనకు తరచు దొరికే నూనెలు కల్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అలాంటి విష ఆహారం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతోనే నగరంలోనే గానుగను ఏర్పాటు చేసుకున్నామని రైతు జగదీష్ తెలిపారు. ప్రతి ఒక్క దానికి మనము ఇప్పుడు నువ్వులు వేస్తున్నాము. నువ్వులు వేసిన తర్వాత నెక్స్ట్ వేరే కొత్త సీడ్ వేసినప్పుడు దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఒక 2 hours 3 hours టైం తీసుకుంటుంది. అంటే ఈరోజు మనది అయిపోయిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేసుకొని మనము వేరే ప్రాసెస్కి మనం వెళ్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఇప్ప నూనె కూడా తీస్తున్నాము. ఇప్ప నూనె యాక్చువల్గా మనం పూర్వంలో దేవునికి పూజ నూనెలాగా వాడేవాళ్ళము. ఇప్ప నూనె కూడా మనము పూర్ మెన్స్ గీ అంటారు. అది కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది ఆ క్వాలిటీ కూడా. ఇప్పుడు చాలామంది దీన్ని ఒక
బిజినెస్ మోడల్గా చూసి దీంట్లో చాలామంది రావడం జరుగుతుంది. అయితే బిజినెస్ మోడల్గా చూస్తే మాత్రం దీంట్లో రాకండి. దీంట్లో ఒక ప్యాషన్తో రండి. మనకు దీంట్లో ఎక్కువ అర్నింగ్ అనేది ఏముండదు. 25,000 to 30,000 మనం వర్క్ చేసుకుంటే 25,000 to 30,000 మనము ఎర్న్ చేయగలుగుతాం దీంట్లో. ఇంకోటి దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాము అనే దాని మీద కూడా క్యాల్కులేట్ అయి ఉంటుంది. లాస్ట్ టైం మేము వర్క్ చేసేటప్పుడు చెయ్యి అనేది ఒకసారి దాని లోపల వెళ్ళిపోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత కాన్సన్ట్రేటెడ్గా దాంట్లో ఉండాలి వర్క్ చేసేటప్పుడు దీని మీదనే కంప్లీట్ ఇంట్రెస్ట్ పెట్టి చేయడం వల్ల మనకు మంచి ఆయిల్ వస్తుంది. ఈ చెక్క వచ్చేసి మనకు టైం దీనిది బాగానే ఉంటుందండి. ఇది మనకు టైం టు టైం ఇది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది ఈ కట్టెకు రాసుకొని అది అరగడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మనం దీంట్లో కొత్తది పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు మళ్ళీ ఆయిల్ అనేది సేమ్ అదే అలాగే వస్తుంది. ఇది అరిగింది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. ఇప్పుడు 4 లీటర్స్ ఏదైతే చెప్పానో 13 kgsకి, అప్పుడు ఇది మెల్లమెల్లగా అరిగినప్పుడు అది 3.5 అలా డిక్రీజ్ అవ్వడం వల్ల అది చూసి మనం తెలుసుకొని మళ్ళీ ఎంబడే దాన్ని చేంజ్ చేసుకోవడం జరగాలి. జనరల్గా వచ్చేసి మనకు బయట వేరే ఏదైతే ఆయిల్స్ దొరుకుతుంటాయో అది 180 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. అయితే మనకు పల్లి ఇప్పుడు రేట్ వచ్చేసి 130 to 120 రూపీస్ కేజీ ఉంది. 3.5 kgs గ్రౌండ్ నట్ వేస్తే కానీ 1 లీటర్ ఆయిల్ రాదు మనకు. 120 into 3 వేసుకున్నా కానీ మీకు 360 రూపీస్ అవుతుంది. దాంట్లో ఇంకా ఈ ఎద్దుల ఖర్చు ఇది ఏం కాకుండా అప్పుడు 180 రూపీస్కి వాళ్ళు ఏం ఆయిల్ ఇస్తున్నారో అది మన విజ్ఞతకే తెలియాలి. ఇంకోటి ఇప్పుడు మన మిషన్ ఆయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదన్నా కూడా పబ్లిక్ చూసి తీసుకోండి సార్. ఏదన్నా మేము అనేది ఒకటే, వాట్ యు సీ వాట్ యు బిలీవ్ అనే కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని పబ్లిక్ అక్కడ వచ్చి లైవ్గా తీసుకున్నప్పుడే అది చేంజ్ అవుతుంది అనేది ఒకటి. దీని ఆర్పిఎం వచ్చేసి మీరు స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, చూడవచ్చు. 1 to 2 RPM కంటే ఎక్కువ ఉండదు. అంటే రెవల్యూషన్ పర్ మినిట్ వచ్చేసి ఒక రౌండ్ 60 సెకండ్స్లో ఇది 2 రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఇదే అని కాదు, ఒక 3,000 రూపీస్ లీటర్ 4,000 రూపీస్ లీటర్ ఏ ఆయిల్ తీసుకున్నా కానివ్వండి, ఆయిల్స్ వన్స్ హీటెడ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగైన్. ఇది మనకు దీంట్లో ఆర్పిఎం చాలా తక్కువ ఉండడం వల్ల మనకు హీట్ అనేది మినిమల్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. మిషన్ దాంట్లో వేరే వచ్చేసి అది చాలా హీట్లో ఉంటుంది. దాంట్లో మనకు అంత హెల్దీ ఉండదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎద్దు గానుగను ప్రాచీన కాలంలో ఎక్కువగా అందరూ ఇదే వాడేవాళ్ళు. అప్పుడు మీరు చూసుకోవచ్చు వాళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి 100+ ఇయర్స్ ఉండేవాళ్ళు, 100 ఇయర్స్ ఉండేవాళ్ళు. మేము అనేది ఏంటంటే ముఖ్యంగా కోవిడ్కి డాక్టర్స్ అందరు చెప్పేది ఒకటేనండి, మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి. మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి అంటే మెయిన్ ఇటువంటి ఫుడ్ మనం ఎప్పుడైతే తినడం జరుగుతుందో అప్పుడు మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ గానుగా మేము ఆడించేటప్పుడు మేము, మా సిబ్బంది, మా 2 ఎద్దులు ఇవన్నీ మీ గురించి కష్టపడుతున్నాయి. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలనేసి మా యొక్క విన్నపం.